వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజెస్. డిఎస్సిలో డిప్యూటీఓకి సంబంధించి మరి ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏ ఎగ్జామ్ అయినా కూడా ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. జతపరచుము ముఖ్యంగా విద్యావేత్తలు, తత్వవేత్తలు, ఫిలాసఫర్స్ అండ్ ఎడ్యుకేషనిస్ట్ ప్రారంభించిన పాఠశాలల పైన ఎక్కువగా ఎడ్యుకేషన్లో బిట్స్ అడుగుతున్నారు. ఇక్కడ ఒక ప్రశ్నకు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2. ఇక్కడ కొన్ని పాఠశాలలు ఉన్నాయి, రైట్ సైడ్ విద్యావేత్తలు, తత్వవేత్తలు ఉన్నారు. ఇటువంటి ప్రశ్నలు 1 మినిట్లో ఆన్సర్ చేయాలంటే ముందు బాగా తెలిసినటువంటి అంశాలు ఐడెంటిఫై చేయాలి. చూడండి, ఇక్కడ విశ్వభారతి, రవీంద్రనాథ్ ఠాగూర్. విశ్వభారతి యొక్క మొదటి పేరు అంటే విశ్వభారతి గతంలో ఏ పేరుతో ఉండేది? 1901లో శాంతి నికేతన్ అనేటువంటి ఒక పాఠశాలను రవీంద్రనాథ్ ఠాగూర్ తన విద్యాతత్వం ఆధారంగా కలకత్తాకు దగ్గరలో ఉండేటువంటి బోల్పూర్ అనేటువంటి ప్రదేశంలో 1901లో ఇది ప్రారంభించారు. ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే కనీసం ఒక 30 to 40 బిట్స్ ఈ విద్యావేత్తలు, తత్వవేత్తలు వారు ప్రారంభించిన పాఠశాలలకు సంబంధించి మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత టాల్స్టాయ్ ఫామ్. ఈ టాల్స్టాయ్ ఫామ్ దక్షిణాఫ్రికాలోని జోహెన్స్బర్గ్లో మహాత్మా గాంధీ తన విద్యా ప్రయోగాలకు వేదికగా ఎంచుకున్నాడు ఈ టాల్స్టాయ్ ఫామ్ను. ఇక్కడ మహాత్మా గాంధీ ఆన్సర్ అవుతుంది, టాల్స్టాయ్ ఫామ్. నెక్స్ట్ పాండిచ్చేరి ఆశ్రమ పాఠశాల. ఈ పాండిచ్చేరి ఆశ్రమ పాఠశాలను ప్రారంభించింది అరవిందో. మీకు తెలుసు అరవిందో అంటే ఇక్కడ ఆశ్రమం అని షార్ట్ కట్ పెట్టుకోండి. ఎప్పుడైనా మనకు ఇటువంటి మెమరీని పరీక్షించే బిట్స్ అడుగుతున్నప్పుడు లింక్ ఏర్పరచుకోవాలి. తత్వవేత్త పేరు, వారు ప్రారంభించిన పాఠశాలలో ఒక కీవర్డ్. ఇక్కడ ఆశ్రమం అంటే అరవింద్ ఘోష్ అని గుర్తుపెట్టుకోండి. మరి రిషి వ్యాలీ పాఠశాల. రిషి వ్యాలీ పాఠశాలను ప్రారంభించినది జిడ్డు కృష్ణమూర్తి. చూడండి, ఇక్కడ రిషి అంటే కృష్ణమూర్తి అని గుర్తుపెట్టుకోండి, ఒక షార్ట్ కట్. అదేవిధంగా రామకృష్ణ మిషన్ను ప్రారంభించింది స్వామి వివేకానంద. నేను ఒక బుక్ కూడా రాయడం జరుగుతుంది, మై మాస్టర్. సో స్వామి వివేకానంద యొక్క గురువు రామకృష్ణ పరమహంస, ఆయన పేరు మీదనే రామకృష్ణ మిషన్ను ప్రారంభించడం జరిగింది. సో ఈ విధంగా బిట్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ విద్యావేత్తలు, తత్వవేత్తలకు సంబంధించిన మరికొన్ని పాఠశాలలు మనం గమనిద్దాం. ప్లేటో. సో ప్లేటో ప్రారంభించిన పాఠశాల పేరు జిమ్నాజియా, జిమ్నాజియం లేక జిమ్నాసియా అనే పాఠశాల ప్రారంభించాడు. చూడండి, ఇక్కడ ప్లేటో జిమ్ అని ఒక కోడ్ ఏర్పరచుకోండి. కొంతమంది ఎక్కువ ప్లేట్స్ తింటూ ఉంటారు, వాళ్ళకు జిమ్ అనేది చాలా అవసరం క్యాలరీలు తగ్గించుకోవడానికి. ఎప్పుడైనా ఇట్లాంటి మెమరీ బేస్డ్ బిట్స్కు మాత్రమే టెక్నిక్స్ వాడాలి, ఈ యొక్క షార్ట్ కట్స్ వాడాలి, కానీ కాన్సెప్ట్ కోసం వాడకూడదు. ఆ తర్వాత అరిస్టాటిల్ ప్రారంభించినటువంటి పాఠశాల. సో అరిస్టాటిల్ ఒక పాఠశాల ప్రారంభిస్తాడు, దాని పేరు లైజేయం. ఈ లైజేయం అనేటువంటి పాఠశాల ఒకవేళ మల్టిపుల్ చాయిస్లు ఇచ్చి దీనిని ప్రారంభించిన తత్వవేత్త అని అడిగినప్పుడు, లేక ఈ క్రింది వారిలో అరిస్టాటిల్ ప్రారంభించిన పాఠశాలని అడిగినప్పుడు చివరిలో ఎల్ఈ ఉంది. ఇక్కడ స్కూల్ మొదట్లో ఎల్ఐ ఉంది. అరిస్టాటిల్ చివరిలో ఉండే ఎల్ఈ ఆధారంగా అది లైజేయం అని గుర్తుంచుకోండి. ప్లేటో ప్రారంభించిన పాఠశాల జిమ్నాసియా. సో అదేవిధంగా ఫ్రోబెల్ ఒక పాఠశాల ప్రారంభిస్తాడు. మీకు తెలుసు ఫ్రోబెల్ ప్రారంభించినటువంటి పాఠశాల పేరు కిండర్ గార్టెన్. ఈ కిండర్ గార్టెన్ అనేటువంటి పాఠశాల 1837లో ప్రారంభిస్తాడు. ప్రారంభించినటువంటి ప్రదేశం పేరు బ్లాంకెన్బర్గ్ అనేటువంటి విలేజ్. చాలా ఇంపార్టెంట్, ఇదంతా కూడా నోట్స్ రాసుకుంటూ వినడానికి ట్రై చేయండి. సో ఇక్కడ బెల్ గుర్తుపెట్టుకోండి, కిండర్ అని గుర్తుపెట్టుకోండి. ఫ్రోబెల్ అంటే కిండర్ గార్టెన్. ఎప్పుడైనా ఒక బిట్ అడుగుతాడు, గతంలో ఒక ఎంఎడ్ ఎంట్రన్స్లో ఎడ్యుకేషన్లో అడగడం జరిగింది. కిండర్ గార్టెన్ యొక్క పూర్వనామం
ప్రీవియస్ నేమ్ ఆఫ్ కిండర్ గార్టెన్, చైల్డ్ నర్చర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్. ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం విద్యావేత్తలు వారు ప్రారంభించిన పాఠశాలల పేర్లు. ఫ్రోబెల్ ప్రారంభించినది కిండర్ గార్టెన్ ఏ గ్రామంలో? బ్లాంకెన్బర్గ్ గ్రామంలో. ఏ సంవత్సరంలో? 1837. దాని యొక్క పూర్వనామం చైల్డ్ నర్చర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్. అదేవిధంగా మరియా మాంటిసోరీ ప్రారంభించిన పాఠశాల పేరు. ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉన్నారు. మాంటిసోరీ ప్రారంభించినటువంటి పాఠశాల పేరు చిల్డ్రన్స్ హౌస్. ఈ చిల్డ్రన్స్ హౌస్ అనేటువంటి పేరు ఈ విధంగా గుర్తుంచుకోవాలి. మాంటిసోరీ చిల్డ్రన్ అని గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఎడ్యుకేషన్లు అడిగారు. ఇటలీకి చెందినటువంటి మరియా మాంటిసోరీ చిన్నపిల్లల కోసం ప్రారంభించిన పాఠశాల పేరు చిల్డ్రన్ హౌస్. దానిని ఇటలీ భాషలో ఏ పేరుతో ప్రారంభించారు అని అడిగారు. కాసా డే బాంబిని. ఇటువంటి బిట్స్ ఆన్సర్ చేయలేరు, అందుకే గుర్తుపెట్టుకోండి. మాంటిసోరీ అంటే చిల్డ్రన్స్ హౌస్. మాంటిసోరీ ప్రారంభించిన పాఠశాల పేరు చిల్డ్రన్ హౌస్. దానిని ఇటలీలో ఏమని పిలుస్తారని ఒకసారి ఎడ్యుకేషన్లో అడిగారు. కాసా డే బాంబినే. అదేవిధంగా జాన్ డూయి. జాన్ డూయి అమెరికా దేశానికి చెందిన ఒక విద్యావేత్త. ప్రాగ్మాటిజంను వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి, వ్యవహారిక సత్తావాదాన్ని. ప్రాగ్మాటిజంను ప్రారంభించిన వ్యక్తి చార్లెస్ శాండర్స్ పియర్స్ అయితే దానిని అమెరికాలో ఎక్కువగా వ్యాప్తి చేసిన వ్యక్తి జాన్ డూయి. తన విద్యా ప్రయోగాల కోసం ఆయన ప్రారంభించిన పాఠశాల ఎక్స్పెరిమెంటల్ స్కూల్. దీనిని తెలుగులో ప్రయోగ పాఠశాలలు అంటాం. ప్రయోగ పాఠశాల. ఇది ఏ విధంగా గుర్తుంచుకోవాలి? డూయింగ్. డూయి అంటే ఎక్స్పెరిమెంట్ అని గుర్తుపెట్టుకోండి, లేక ప్రయోగం అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి పెస్టాలజీ ఒక పాఠశాల ప్రారంభించాడు. ఆ పాఠశాల పేరు యోర్డన్ బోర్డింగ్ స్కూల్. మీకు తెలుసు పెస్టాలజీ ఒక విద్యావేత్త. ఆయన రాసినటువంటి గ్రంథం పేరు యాన్ ఈవినింగ్ ఆఫ్ హెర్మిట్. ప్రారంభించిన పాఠశాల పేరు యోర్డన్ బోర్డింగ్ స్కూల్. మరి ఈ స్కూల్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? మరి పెస్ట్ అంటే చెదలు, చీడ పురుగులు ఎక్కువగా బోర్డింగ్ స్కూల్స్లో ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఏమి తెలియనప్పుడు ఈ టెక్నిక్స్ వాడాలి. మరి జతపరిచే ప్రశ్నలో లెఫ్ట్ సైడ్ స్కూల్స్ ఇచ్చి రైట్ సైడ్ తత్వవేత్తలు విద్యావేత్తలను ఇచ్చినప్పుడు ఏమి తెలియని పరిస్థితుల్లో ఈ టెక్నిక్స్ మీరు ఫాలో కాండి. నెక్స్ట్ ఏఎస్ నీల్. సో ఏఎస్ నీల్ ప్రారంభించిన పాఠశాల సమ్మర్ హిల్. తన ప్రాకృతికవాద తత్వాన్ని అమలు చేయడం జరిగింది సమ్మర్ హిల్ స్కూల్లో. దీని మొదటి హెచ్ఎం కూడా ఏఎస్ నీల్. ఇక్కడ తెలుగు భాషలో నీళ్లు అంటే సమ్మర్లో అవసరమైతే ఎక్కువగా మనకు తాగడానికి. సో నీల్, ఏఎస్ నీల్ అని గుర్తుపెట్టుకోండి. సమ్మర్ హిల్. ఆ తర్వాత డీ స్కూలింగ్ సొసైటీ చాలా ఇంపార్టెంట్. డీ స్కూలింగ్ సొసైటీ అనేటువంటిది నియత విద్యకు వ్యతిరేకంగా, ఫార్మల్ ఎడ్యుకేషన్కు వ్యతిరేకంగా, అనియత విద్య నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, యాదృచ్ఛిక విద్య ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ను ప్రోత్సహిస్తూ ప్రారంభించినటువంటి ఒక ఉద్యమం. ఇది ఒక గ్రంథం కూడా, డీ స్కూలింగ్ సొసైటీ. దీన్ని ప్రచురించినది ఎవరంటే ఇవాన్ ఇల్లిచ్ అని గుర్తుపెట్టుకోండి. ఇవాన్ ఇల్లిచ్. మనం డిస్కస్ చేస్తున్నాం విద్యావేత్తలు వారు ప్రారంభించిన పాఠశాలలు. సో సావిత్రిబాయి పూలే. మీకు తెలుసు సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టీచర్ ఇన్ ఇండియా. పూణేలో మొట్టమొదట బాలికల పాఠశాలను ప్రారంభించినది సావిత్రిబాయి పూలే.
అదేవిధంగా భారతదేశంలో పూర్వ ప్రాథమిక విద్య సంబంధించి బాలవాడీస్, అంగన్వాడీస్ పాఠశాల వ్యవస్థకు ఆద్యులు ఎవరంటే తారాబాయి మోదక్. మరి తారాబాయి మోదక్ను ఎలా గుర్తుంచుకోవాలి? చూడండి, ఇక్కడ బాయ్ అంటే బాలవాడీస్ అని గుర్తుపెట్టుకోండి. తారాబాయి మోదక్ బాలవాడీస్ లేక అంగన్వాడీ స్కూల్స్ అని గుర్తుపెట్టుకోండి. డిస్కస్ చేస్తున్నాం విద్యావేత్తలు, తత్వవేత్తలు వాళ్ళు ప్రారంభించినటువంటి పాఠశాలలు. సో డియర్ స్టూడెంట్స్, డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు, ఇటువంటి ఎడ్యుకేషన్కు సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఎమిలీ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.